హాయ్ అండి. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ వచ్చి బియ్యం పాపళ్ళు అండి. బియ్యంతో పాపళ్ళు తయారు చేస్తున్నాను. అందుకని ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అంటాం కదా అవి. మళ్ళీ చెప్పాలి కదండి ఏ బియ్యం తీసుకున్నాం అన్నదని. పచ్చి బియ్యం రేషన్ నుంచి కదా, రేషన్ బియ్యం ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని బాగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. బాగా కడగాల. కడిగి నానబెట్టాలన్నమాట. ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం వాటిని. అదిగోండి, ఓవర్ నైట్ నానబెట్టిన బియ్యం అన్నమాట. అండి అలా కడిగి మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టాలన్నమాట. దోశలకి మనం ఎలాగైతే రుబ్బుకుంటామో అలా మిక్సీ పెట్టుకోవాలి. బాగా మెత్తగా రుబ్బాలండి. బరగ్గా మాత్రం రుబ్బుకొని బాగా మెత్తగా రుబ్బాలి. ఎంత మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే అంత బాగా సాఫ్ట్గా పాపలు తయారవుతాయండి అప్పడాలు. అందులోనే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక చిన్న గ్లాసుతో సగ్గుబియ్యం నానబెట్టి, అవి కూడా రాత్రి నానబెట్టాను. అవి కూడా అందులో వేసి బాగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. బియ్యము సగ్గుబియ్యము రెండు మళ్ళీ మిక్సీ పట్టింది అలా జల్లెడలో జల్లించేసుకోవాలి. జల్లెడ పట్టేసుకుంటే అందులో ఇంకా ఏమైనా ఉంటే బరక ఉన్నది పోతుంది అనేసి జల్లెడ పట్టేసుకుంటే బాగుంటుంది అనమాట అండి. అదిగండి, అందులోనే సాల్ట్ అండి. సాల్ట్ వేయాలి. ఎక్కువ వేసుకోకూడదండి. తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియంగా సాల్ట్ వేయండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కారం కూడా వేసుకోవాలండి. మిర్చి పౌడర్ వేసాను, ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా పిండి అంతా పట్టేటట్టు మసాలా కలుపుకోవాలన్నమాట. బాగా బాగా మిక్స్ చేసేస్తే బాగా కలిసిపోవాలన్నమాట అండి. అదండి, అలా కలుపుకున్నాక కొద్దిగా సోడా అండి, వంట సోడా అంటాం కదా, వంట సోడా కూడా వేసి బాగా కలపాలి. అలా సరిపోద్దండి. బాగా పలసగా కూడా ఉండకూడదు, బాగా చిక్కగా దోశలు వేసుకునేటట్టుగా కాకుండా మీడియం సైజులో కలుపుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి పాపళ్ళు. అదిగోండి, అలాగా ఒక బర్తన్లో నీళ్ళు వేసి పెట్టి ఆ బట్ట కట్టాలన్నమాట అండి. అలా బట్ట కాటన్ అండి, కాటన్ బట్ట పెడితే బాగా వస్తుంది. బాగా వీటెక్కాలన్నమాట అండి. నీళ్ళు బాగా మరిగిన దాకా ఉండి తెస్తారా వాపు, అదిగండి బట్ట నుండి అలా వాపు బయటికి రావాలా. అప్పుడు దానిపైన అదిగండి ఆ పిండి మనం అలా వేసి దోశలు వేసినట్టు వేసి తిప్పాము. దోశ ఎలాగ వేస్తామో సేమ్ అలాగే వేసుకుని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం చేసుకోవచ్చు అనమాట. మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు. అదిగండి అలా వేసి మూత పెట్టేయాలన్నమాట. 2 సెకండ్లు సరిపోద్దండి, పెద్ద టైం ఏం పట్టదు. 2 సెకండ్లు అలాగా 2 సెకండ్లో మనకి దోశ పాపడ తయారు అయిపోద్ది అనమాట అండి. ఈజీగా ఊడొచ్చేద్దండి బట్ట నుండి. అంత కష్టమేం కాదు, కష్టపడ అవసరం లేదు. అది సరే అదండి. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తామండి. ఫ్యాన్ గాలిలోనే ఆరిపోతాయి. ఎండలో పెట్టవలసిన అవసరం అయితే లేదు, ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అన్నమాట.
చూసారా ఇగోండి ఎంత చక్కగా ఆరిపోయినాయి చూసారా. అసలు ఎండలో పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఏ ఏ సమయంలోన్నా అలా చేసుకోవచ్చండి. ఫ్రై చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. సరే ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఎండలో పెట్టవలసిన అవసరమే లేదండి. చూస్తారా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. అయ్యో ఎండ లేదు అన్న బాధ లేదు, బాధపడవసరం లేదు. ఫ్యాన్ గాల్లో చక్కగా ఆరిపోతాయి. ఒక కప్పు వేసుకున్నాం అనుకోండి చాలా వస్తాయి. 80 పాపళ్ళు వచ్చాయండి నాకైతేనే. అరకిలో బియ్యం కూడా కదండి, అరకిలోకి ఇంకా తక్కువే. చాలా ఈజీ అండి, సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం అనుకుంటాం అయిపోయి ఎంతో కష్టం అనుకుంటాం, కానీ ఏం కాదండి. ఏదైనా సరే మనం చేయాలనుకుంటే ఈజీయేనండి, చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో. కనబట్టమే కాదండి, తింటే టేస్ట్గా కూడా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. అయ్యండి చూసారా చక్కగా గిరుగుతున్నాయి చూసారా. అదండి చక్కగా ఎలా అంటే అలాగా చక్కగా ఇరుగుతున్నాయి చూడండి. సరే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. బాయ్ అండి.